మన దేశంలో 18 ఏళ్లు నిండితే చాలు ఎవరికైనా ఓటు హక్కు వస్తుంది. కుల మత లింగ వివక్షలేం లేవు. ఆస్తులు అంతస్తుల భేదాలేం లేవు. భారత పౌరులందరికీ సరిసమానంగా దక్కుతున్న అపూర్వమైన హక్కు ఇది. ప్రపంచ చరిత్రను గమనిస్తే ఓటు హక్కు కోసం పెద్ద పోరాటాలు చేసిన దేశాలు ఉన్నాయి. కొన్ని దేశాల్లో అయితే రక్తం ఏరులై పారింది కూడా. మరి ఇంతగా ఉద్యమించి సాధించుకున్న హక్కును నేడు మన ఓటర్లంతా వినియోగించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నేనొక్కడినే ఓటేకపోతే కొంపలేమన్నా మునుగుతాయా? ప్రభుత్వాలు నాకేం చేశాయని నోటేయాలి? ఎవరు పాలించినా జనం సమస్యలు శాశ్వతంగా తీరుతాయా అని ఎన్నికల సమయాల్లో కొందరు వితండవాదం చేస్తుంటారు. అలాంటి వారంతా ఫిలిప్పీన్స్లో అవినీతి మార్కోస్ నియంత్రిత్వాన్ని ప్రజలు ఉద్యమించి అంతమొందించి ప్రజాస్వామ్యాన్ని తెచ్చుకున్న సంగతిని మనం గుర్తు చేసుకోవాలి. అలాగే ఒకప్పుడు బ్రిటన్ ఉక్కు మహిళగా శక్తివంతమైన ప్రధానిగా పేరొందిన మార్గరెట్ థాచర్ పేద మధ్యతరగతి జనాన్ని విస్మరించి సంపన్నుల సంక్షేమానికి పెద్దపీట వేసినందుకు అక్కడి జనం ఆమెను చిత్తుగా ఓడించారు. ఇక దక్షిణాఫ్రికాలో నల్ల సూర్యుడు నెల్సన్ మండేలా దశాబ్దాల పోరాటం తర్వాతే ప్రజాస్వామ్యం నిలబడింది. నేపాల్లోనైతే అద్భుతమే ఆవిష్కృతమైంది. దశాబ్దాల పాటు రక్తపాతం సృష్టించిన మావోయిస్టులు చివరికి ప్రజాస్వామ్యమే పరమోన్నతమైన ఎన్నిక ప్రక్రియ అని చెబుతూ ఆయుధాలను పక్కన పెట్టి ప్రజాస్వామ్య వ్యవస్థను నిర్మించుకున్నారు. ఇలా ఒకటా రెండా ఎన్నో ఉదాహరణలున్నాయి. ఒకవైపు ఓటు వేసిన వాళ్లు నిలదీస్తేనే పట్టించుకొని ప్రజాప్రతినిధులు పట్టించుకోని పరిస్థితి. అలాంటిది అసలు ఆ హక్కును వాడుకోకపోతే నేతల్ని నిలదీసే అవకాశం అధికారం ఉండదనే విషయాన్ని దురదృష్టవశాత్తు ఇలా మాట్లాడే వారంతా ఈ దేశాల చరిత్రను తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 1980 నాటికి ఈ భూగోళంపై ఓటు హక్కున్న దేశం ఒక్కటైనా లేదు. అలాంటిది ఇప్పుడు మొత్తం 192 దేశాలకు గాను 124 దేశాల్లో ప్రజాస్వామ్యం ఉంది. మన దేశం స్వాతంత్రం వచ్చిన నాడే నిర్దిష్ట వయస్సు నిండిన అందరికీ కుల మత వర్గ భాష అంతరాలకు అతీతంగా ఓటు హక్కు కల్పించింది. అగ్రరాజ్యం అమెరికాకు 1776లో స్వాతంత్రం సిద్ధించినా జాతి లింగ వివక్షరహితంగా ప్రజలందరికీ ఓటు హక్కు లభించడానికి సుమారు 150 ఏళ్లు పట్టింది. ప్రపంచంలోనే తొలిసారిగా 1906లో మహిళలకు ఓటు హక్కుతో పాటు చట్టసభకు పోటీ చేసే హక్కును కూడా ఒకేసారి ప్రసాదించింది ఫిన్లాండ్. మొదట్లో మాత్రం ఇక్కడ పురుషులకే ఓటు హక్కు ఉండేది. డెన్మార్కులో పరిస్థితి మరీ విచిత్రం. 1886 వరకు ఇక్కడి మహిళలకు ఓటు హక్కే లేదు. ఆ తర్వాత కూడా రాజధాని కోపెన్హాగన్లోని ట్యాక్స్ పేయర్స్కు మాత్రమే ఓటు హక్కు ఉండేది. అనేక ఉద్యమాల తర్వాత 1915లో అందరికీ ఓటు హక్కు దక్కింది. ఈ జాబితాలో అందరికంటే ఆఖరిలో ఓటు హక్కు కల్పించిన దేశం సౌదీ అరేబియా. 2011 వరకు ఇక్కడ పురుషులకే ఓటు హక్కు ఉండేది. ఓటింగుకు దూరంగా ఉండాలంటూ ప్రభుత్వాలను విమర్శించే వారంతా ప్రజలకు కొన్ని విధులు బాధ్యతలు ఉన్నాయని తెలుసుకోవాలి. వీటిలో అత్యంత ప్రధానమైనది ఓటు వేయటం. ప్రజాస్వామ్యానికి ప్రాణమైన ఓటు హక్కును వినియోగించుకోకుండా ప్రభుత్వ ఫలాలు మన ఇంట్లోకి అడుగుపెట్టాలనుకోవడం ముమ్మాటికి స్వార్థమే. బాధ్యతను విస్మరించిన మానవ హక్కులు కోల్పోతారనే మాటను వీరంతా గుర్తుపెట్టుకోవాలి.